ప్రభుత్వం మనం అడగొచ్చు, ఆ స్వేచ్ఛ ఉంది మనకి, ఇది ఆటోక్రసీ కాదు, కింగ్డమ్ కాదు, ఇది అనేది క్రియేట్ చేస్తుందని. గత ప్రభుత్వంలో శ్రీనివాస్ గౌడ్ తర్వాతనే ఏలూరు శ్రీనివాసరావే ప్రెసిడెంట్ కావాల్సి ఉండే, ఎందుకు కొన్ని శక్తులు అడ్డుపడ్డాయి ఏలూరు శ్రీనివాసరావు ప్రెసిడెంట్ కాకుండా? ఇక దానికి డైరెక్ట్గా చెప్పాలంటే సాంప్రదాయం, ప్రెసిడెంట్ తర్వాత జనరల్ సెక్రటరీ కావడం అనేది రూల్ కాదు. జనరల్గా సాంప్రదాయం, ప్రెసిడెంట్ రిటైర్ అయితేనో, లేదు వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకుంటేనో, ట్రాన్స్ఫర్ అయితేనో, లేదు ఇంకెట్టైనా ఎలివేట్ అయ్యి బయటకు వెళ్తేనో జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ అవుతుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది పక్కన. స్థాపించినప్పుడు ఫౌండర్గా ఆ ప్రెసిడెంట్, నేను జనరల్ సెక్రటరీ. అప్పుడు చాలా మంచిగా ఉన్నాడు ఉద్యోగుల పక్షాన. అందులో మేము బరాబర్ ఒప్పుకుంటాం, కొట్లాడటానికి దేనికైనా సిద్ధంగా ఇద్దరం పోయాం. తర్వాత మారిపోయాడు. ఎవరు మారిపోయారు? శ్రీనివాస్ గౌడ్ గారు. ఫస్ట్ ఉద్యోగులు ఎంత పెద్ద ఆఫీసులైనా, ఎట్లాంటి పొలిటికల్ లీడర్లైనా, చిన్న ఎంప్లాయీకి ఒక జిల్లా నుంచి ఫోన్ వస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వెళ్ళేటోళ్ళు. తెలంగాణ అసోసియేషన్ అయిపోయి పొలిటికల్గా ఆయన పోవాలనుకున్నప్పుడు పూర్తిగా చేంజ్ అయ్యాడు. డబ్బా పవర్ ఏం మార్పు రావడానికి కారణం ఏంటి? పవరు, మనీ, వాటితోటి నన్ను రానీయకుండా చేయడానికి కారణం శ్రీనివాస్ గౌడ్ గారితో ఈక్వల్గా తిరిగాం. అది నన్ను అక్కడ ఎలివేట్ కాదు. ఏదో భయపడితేనే కదా ఏదో జరుగుతుంది అంటే కేసీఆర్ కుటుంబానికి అడుగులకు మడుగులు వత్తడమా? అది అనుకోవట్లేదు. నేనైతే పొలిటికల్గా అట్లా పోయి చేసే స్వభావం నాకు లేదు. నాకు కొంచెం ఆత్మగౌరవం ఉంది కాబట్టి అంత అట్టని చెప్పి వాళ్ళు పోయారని కూడా నేను అన్నాను. ముఖ్యమంత్రి గారికి, గవర్నమెంట్కి వంగే ఉండాలి సబార్డినేట్లు. వాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళ కన్సర్న్లో ఉంటుంది. ఇంకా దీన్ని అడ్డం పెట్టుకొని, ఇప్పుడు నేను ఒక్కడిని ప్రెసిడెంట్ అయితే టీజీఓస్గా ఆయన కంట్రోల్ ఉన్నా, ఆయన మాకు గౌరవంగా ఉన్నా పూర్తిగా ఇన్వాల్వ్ కానీయం. నా సమస్య లేదు, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, మాకు పంచాయతీ నీతోటి, నువ్వే మాలో ఉంటే ఇంక మేము ఎవరిని అడగాలి? దీన్నితో అడ్డం పెట్టుకొని టీజీఓస్ని కూడా క్యాప్చర్ చేశారు, టీఎన్జిఓస్ని. దాంతోపాటు అన్ని సంఘాలు కంట్రోల్ అయిపోయినాయి. ఇక అసలు ఎవరికి ప్రశ్నించే హక్కు లేకుండా పోయింది. స్వేచ్ఛే లేదు. ఏదున్నా శ్రీనివాస్ గౌడ్ సార్ని అడగాలి. ఆయన అడిగితేనే ముఖ్యమంత్రి గారి దగ్గర పోతారు. వారి ద్వారానే ఏదైనా కావాలి. వాళ్ళని డార్క్లో పెట్టి ఎంప్లాయీస్ అందరూ కూడా ఎగనెస్ట్ అయ్యారు గవర్నమెంట్కి. ఓకే, ఇంకోటి తెలంగాణ ప్రభుత్వం ఒక పంక్చువాలిటీని మెయింటైన్ చేయాలనుకుంటుంది. అంటే సెక్రటరియట్లో కావచ్చు, మిగతా జిల్లాలకు సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, ఒక టైమింగ్ ప్రకారం ఉద్యోగంలోకి రావాలి, టైమింగ్ ప్రకారం వెళ్ళాలనేది ఒక ఆలోచన. అది మంచి విధానమే, అంటే ప్రజలకు కూడా మేలు చేసే విధానమే. అంటే వాటిని ఉద్యోగులు ఎలా రిసీవ్ చేసుకోవచ్చు? ఇప్పుడు మీరు చూడండి, సెక్రటరీకి సీఎం గారు 9-10కి వస్తున్నారు కదా. గతంలో సెక్రటరీకి బయోమెట్రిక్ అనేది 10:30కి అందరూ వస్తున్నారు. ఈవెన్ సిఎస్ గారు కూడా ఎవ్రీ డే ఉంటున్నారు. ఎంప్లాయీస్కి ఎవరికి కూడా 10:30 to 5 చేయడానికి అభ్యంతరం లేదు. బయోమెట్రిక్ కూడా మాకు అబ్జెక్షన్ ఏం లేదు. కానీ మరి బయోమెట్రిక్ పెట్టినప్పుడు 10:30కి వచ్చి 5కి వెళ్ళిపోవాలి కదా. 8 దాకా పనిచేయటం, 9 దాకా పనిచేయడం కూడా అవసరం లేదు కదా. సండే రావాల్సిన అవసరం లేదు కదా. బయోమెట్రిక్ ఉండాలి. అంటే దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి, కొంతమంది జిల్లా కలెక్టర్లు బయోమెట్రిక్ లేదు, శాలరీస్ ఆపమని డిటిఓలకి నోటు పంపారు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. నువ్వు బయోమెట్రిక్ ఇంప్లిమెంట్ కానప్పుడు నువ్వు 8కే వచ్చినావు, డైరెక్ట్గా పనిలోకి పోయినావు, నైట్ 9 దాకా ఉంటున్నావు, అప్పుడు బయోమెట్రిక్ పెట్టడానికి లేదు కదా. ఆదివారం బయట పెట్టడానికి లేదు కదా. అవును, అంటే ఆర్డర్ అండ్ పాస్ట్ రూల్ కాకుండా బయోమెట్రిక్ ఉండాలి. అట్లని దానితోటే శాలరీ ఇస్తామంటే ఇబ్బంది అవుతుంది. అంటే కొంచెం బ్యాలెన్సింగ్గా పనిచేయించాలి. బ్యాలెన్సింగ్గా ఇప్పుడు ఇంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేశారు. ఇంత ఒత్తిడి ఉందా లేదా? ప్రభుత్వం ఏదైనా సరే స్వేచ్ఛగా పని చేయించుకోవాలని ఉండాలి. పని ఇప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఎంప్లాయీస్ కూడా సిద్ధంగా ఉన్నారు. కొంతమంది అధికారులు బయోమెట్రిక్ ఉంటేనే, అధికారి ఆఫీస్కి వచ్చి కరెక్ట్గా ఉన్నప్పుడు అందరూ ఉంటారు. అధికారి అంటే ఆయన ఆఫీస్కు చేరుకుంటే మిగతా వాళ్ళంతా కామన్గా వస్తారు, అంతా ఉంటారు. అధికారులుగా మేము చెబుతున్నాం, మేము వస్తాం, పనిచేయడానికి సిద్ధం, దానికి ఎక్స్ట్రా పనిచేయడానికి కూడా సిద్ధమే. కానీ ఇది ఒకటి పెట్టి కొంతమంది అధికారుల జిల్లాలో దీని ద్వారా ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారు. బయోమెట్రిక్ పని చేస్తున్నట్టుగా మిగతా వాళ్ళు చేయనట్టుగా చూపించడం, దాని బయోమెట్రిక్ ఎగనెస్ట్ కాదు. కానీ అది ఉంటేనే అంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. స్కూల్ పిల్లలకి విషయాలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, గ్యారంటీ తీసుకెళ్తాం. ఇప్పుడు ఇష్టపడి చేయాలి, కష్టపడి కాకుండా. కష్టపడి చేయొద్దు, ఇష్టపడి చేయాలి, బలవంతంగా కాదు. ఇప్పుడు ఎంప్లాయీస్ రెడీగా ఉన్నారు చేయడానికి. అది ఎవరి వరకు. ఇంకొకటి కూడా వ్యవస్థ గత ప్రభుత్వంలో ఎట్లా అయిందంటే, అధికారులు వాళ్ళ పని వాళ్ళని చేయనీయలేదు, ఉద్యోగులను కూడా చేయనీయలేదు. ఎవరైనా లెజిస్లేటివ్ సైడ్ నుంచి మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు వారు చెబితే చేయాలా, లేకుండా చేయొద్దు.
గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన జీవోలు ఆర్డర్స్ను కూడా వాళ్ళకు అనుకూలంగా చేయాలి. ప్రజలు కూడా ఏమయ్యారు, గవర్నమెంట్ ఆఫీస్కి పోతే ఒక తహసీల్ ఆఫీస్కో, ఒక మండల పరిషత్ ఆఫీస్కో, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గరకో పోతే పని అయిద్ది అనేది కాకుండా ఎమ్మెల్యే గారి దగ్గర పోతే ఫోన్ చేస్తే పని అవుతుంది అనేది అందరూ మైండ్ పడింది. అంటే వ్యవస్థకి లేదు, స్వేచ్ఛ లేదు, వ్యవస్థకి లేదు. జీవోలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, ఎవరి వర్క్ వాళ్ళు చేయాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి. ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బెనిఫిట్స్ ఒక మండలానికి ఒక 5-6 వచ్చినాయి, సిస్టమ్ పని చేసుకుంటూ పోతే ఒకటి. ఈ సిస్టమ్ ఈ 6 పొలిటికల్ అదే వాళ్ళు ఫోన్లు చేస్తేనే వీళ్ళకి కూడా అక్కడ ఎంప్లాయీస్ని అక్కడికి పిలిచి రికమెండేషన్ అక్కడ ఉన్న రెసిడెన్స్లో సెలెక్ట్ చేసి పంపించడం వల్ల కూర్చోబెట్టి ఈ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓహో వీళ్ళది ఏమీ లేదు, అక్కడ చెప్తేనే అయిద్దంటే అక్కడ పోవటం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడమే మొదలుపెట్టారు. నాట్ ఓన్లీ ఎమ్మెల్యే, అక్కడ ఎవరైతే లీడింగ్ ఉన్నారో ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన చైర్మన్ గారు కావచ్చు, అధికార పార్టీ నేత, లేదంటే షాడో ఉన్నవాళ్ళు. అది మంచి సంస్కృతి కాదు, అది గత ప్రభుత్వంలో ఉంది. అట్లనే ఆ ప్రజలు సెక్రటరియట్కు చెప్పుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండే. ఇప్పుడు సెక్రటరియట్కి వచ్చి ఫ్రీగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మీరు సెక్రటరియట్కి పోయి చూడండి, ఫ్రీగా మంత్రి గారి దగ్గర పోతారు, అందరూ పోతారు. కానీ ఆ ప్రజలకి అది కూడా తెలియాలి, సిస్టమ్ పనిచేస్తుంది కింద. అప్పుడు ఇక్కడ ప్రజల తగ్గిపోతుంది. ఇంకా ప్రజల మైండ్ సెట్ కూడా మారలే. మంత్రి గారు చెప్తేనో, ఎమ్మెల్యే గారు చెప్తేనో, ఎంపీ గారు చెప్తేనో వద్దనుకుంటున్నారు. కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలా, అవును, అది ఒక ఎంఆర్ఓ ఇష్యూ చేయాలి, ఇచ్చేస్తారు. ఇంటి పర్మిషన్ కావాలి, పంచాయతీ సెక్రటరీ ఇస్తారు. అది కూడా వచ్చి ఎమ్మెల్యే గారు చెప్పించుకునే అవసరం లేదు. వీళ్ళకి కూడా కొంత ఫ్రీడమ్ ఇవ్వాలి. నాకు తెలిసి మన ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు, గ్రౌండ్లు కింద భూమిలో నుంచి వచ్చిన అది. కాబట్టి అవన్నీ అవుతాయి. ఇప్పటికే చాలా అయినా మార్పు వచ్చింది, ఇంకా అవుద్దని కోరుకుంటున్నాం. కొత్త నియామకాలకు సంబంధించి అంటే ప్రభుత్వానికి